ఫ్రెండ్స్, రేపు ఉద్యోగంలో స్థిరపడ్డ తర్వాత మీ తోటి ఉద్యోగులకు కానీ మీ పై అధికారులకు కానీ మీరు అనుకున్న ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా, లేదా మీరు ఒక టీచర్ లెక్చరర్ అయి ఉండి మీ క్లాస్లోని స్టూడెంట్స్కి మీ క్లాస్ అర్థమయ్యే విధంగా అందంగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా మీకు ఉపయోగపడే కంప్యూటర్ అప్లికేషన్ ఎంఎస్ పవర్ పాయింట్. అలాంటి ఎంఎస్ పవర్ పాయింట్ మీకు రియల్ లైఫ్లో, అదేవిధంగా ఎగ్జామ్లో, స్కిల్ టెస్ట్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, అందులో నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా రాబోతున్నాయి అని చెప్పేసి మనమైతే ఈ రోజు నుండి కంప్యూటర్ అవేర్నెస్లో భాగంగా క్లాసెస్ చెప్పుకోబోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఎంఎస్ పవర్ పాయింట్ యొక్క క్లాస్ 1 అనేది నేనైతే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత కాదు, ముందు ఉద్యోగం రావడానికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. అటు రిటర్న్ ఎగ్జామ్ అయినా, ఇటు స్కిల్ టెస్ట్లో అయినా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ విధంగా మీ నుండి ప్రజెంటేషన్ కోరుకుంటారనే దాన్ని బేస్ చేసుకొని నేను మీకు ఇప్పుడు కంప్లీట్ క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు శివ ఆన్లైన్ స్టడీస్. సో ఇదే ఒక ఎంఎస్ పవర్ పాయింట్కి సంబంధించిన ప్రజెంటేషన్. ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్ళకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్ని యూజ్ చేసుకుంటూ, వాళ్ళకి సంబంధించిన కాంపోనెంట్స్ అన్ని కూడా యూజ్ చేసుకుంటూ ఈ విధంగా అందమైన ఒక ప్రజెంటేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీరు చెప్పాలనుకున్న అంశాన్ని మరింత ఎఫెక్టివ్గా అర్థమయ్యే విధంగా అందరికైతే అర్థం చేయించవచ్చు. ఇది ఎలా అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా ఒక బ్లాంక్ పేజ్ నుంచి అయితే చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసినరో ఇదంతా కూడా ఒక ఇలాంటి తెల్లటి పేపర్ మీద నుంచి క్రియేట్ చేసిన ప్రజెంటేషన్ ఫ్రెండ్స్. ఇది మీరు కూడా చేయొచ్చు. ఎలాగనేది మనం తెలుసుకోబోయే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. చాలా మంది మన వ్యూవర్స్ ఏమడుగుతున్నారంటే ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించిన వీడియోస్, పవర్ పాయింట్కి సంబంధించిన వీడియోస్ అయితే చేయమంటున్నారు. ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించిన వీడియోస్ నేను ఎందుకు చేయట్లేదంటే, ఎంఎస్ ఎక్సెల్ మీకు కంప్లీట్గా చెప్పాలంటే ఇట్లా రోజుకు అర్ధగంట చెప్పుకుంటూ పోతే అది కనీసం ఒక 30 క్లాసులు తీసుకుంటుంది. 30 వీడియోస్ చేస్తే కానీ మీకు ఎంఎస్ ఎక్సెల్ అనేది కంప్లీట్ కాదు. కాబట్టి మనకి ఇప్పుడున్న తక్కువ టైంలో ఎంఎస్ ఎక్సెల్ అనేది ఫోకస్ చేయడం అంత ఇంపార్టెంట్ కాదు. దానికోసం మీరు ఏదైనా బుక్లో ఉండే ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించిన షార్ట్ కట్ కీస్ అండ్ బేసిక్స్ గురించి అయితే నేర్చుకోండి. అట్లా కాదు, మాకు ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించిన బేసిక్స్ చెప్పండి సరిపోద్ది, స్కిప్ చేసుకుంటూ అవసరం లేనిది అంటే నేను ఎంఎస్ ఎక్సెల్ కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తా. అంతేగాని ప్రతిదీ ఏ టు జెడ్ చెప్పాలంటే మాత్రం ఎంఎస్ ఎక్సెల్ 30 క్లాసెస్ అయితే మినిమం పడతాయి. కాకపోతే పవర్ పాయింట్ అనేది మ్యాక్సిమం ఒక 7 లేదా 6 క్లాసుల్లో కంప్లీట్ చేయొచ్చు. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. నా యొక్క ఈ డెసిషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి మన వీడియోని మోటివేట్ చేసినట్లయితే నేనైతే నెక్స్ట్ నుంచి పవర్ పాయింట్ క్లాసెస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మీకు యూజ్ అవుద్దో లేదో నాకు తెలిసినట్లయితేనే నేను కంటిన్యూ చేయాలా లేదన్న విషయం నాకు అర్థమవుద్ది. లేకపోతే మోర్ దెన్ 3-4 అవర్స్ తీసుకొని ఒక క్లాస్ చేయడం అనేది నాకు కూడా కొంత రిస్క్తో కూడిన పని, అండ్ నా ప్రిపరేషన్ కూడా కొంత టైం వేస్ట్ అవుద్దనే ఉద్దేశంతో నేను అడుగుతున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోకి నేనైతే ఒక 300 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఈ 300 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. అదేవిధంగా ఒక చిన్న హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఆస్పిరెంట్స్కి ఇలాంటి కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన క్లాసెస్ తెలియకపోయినా, ఎవరికైనా కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా, ఎవరైనా స్కిల్ టెస్ట్లో మేము క్వాలిఫై అవ్వలేమని చెప్పేసి భయపడుతున్నా, అలాంటి వాళ్ళకి వీడియోని షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే వాళ్ళకి ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, చాలా లేట్ అయినట్టున్నది. మీ టైం వేస్ట్ చేయకుండా ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్స్ ఏందనేది ఫస్ట్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్స్ పేర్లు వచ్చేసి ఫైల్ ఒకటి, ఆ తర్వాత హోమ్. ఈ రెండింటి గురించి మీకు కంప్లీట్గా ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ మీకు ఎంఎస్ పవర్ పాయింట్ ఎట్లా ఓపెన్ చేయాలి దగ్గర నుంచి అయితే మొదలు పెట్టుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఒక కంప్యూటర్ అప్లికేషన్ను ఓపెన్ చేయడానికి నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. దాంట్లో నేను ఇప్పుడు ఒక వే ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఇప్పుడు మీరు హోమ్ స్క్రీన్ మీద ఇక్కడ స్టార్ట్ అనే బటన్ ఒకటి ఉంటుంది మూలకు. ఆ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ కంప్యూటర్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా కనిపించడం జరుగుద్ది. దీంట్లో నుంచి మీరు ఏం చేస్తారంటే ఎంఎస్ పవర్ పాయింట్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. మీకు కనబడకపోతే, లేకపోతే పవర్ పాయింట్ అని చెప్పేసి రాయండి. ఎంఎస్ అంటే రాదు, మైక్రోసాఫ్ట్ అంటే వస్తుంది. పవర్ పాయింట్ అని చెప్పేసి టైప్ చేసుకున్న తర్వాత మీకు పవర్ పాయింట్ అనేది వచ్చింది కదా, దీన్ని ఇక్కడ క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఒకటి బ్లాంక్ ప్రజెంటేషన్ అని కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ కెలాస్టియల్ అని, స్లేట్ అని, డ్రాప్లెట్ అని ఇట్లా కనబడతాయి కదా. ఇవన్నిట్లలో ఏంటంటే ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకు రిస్క్ ఉండద్దని చెప్పేసి కొన్ని డిఫాల్ట్గా కొన్ని డిజైన్లు చేసి పెడతారు. దాంట్లో ఏదైనా డిజైన్ నీకు నచ్చి ఆ డిజైన్ వాడుకుంటా అనుకుంటే దాని మీద క్లిక్ చేసి నువ్వు డైరెక్ట్గా దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. లేదు నేను ఒక తెల్ల పేపర్ దగ్గర నుంచి మొదలుపెట్టి నా ఎడిటింగ్ నేనే చేసుకుంటా, నా ప్రజెంటేషన్ నేనే తయారు చేసుకుంటా అనుకుంటే ఇక్కడ బ్లాంక్ ప్రజెంటేషన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ ప్రజెంటేషన్ మీరే స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లా కూడా కాదు, నా కంప్యూటర్లో ఆల్రెడీ ఉన్నది, లేకపోతే నా ఫ్రెండ్ నాకు ఒక ప్రజెంటేషన్ని పంపించిండు, దాన్ని ఓపెన్ చేసి ఎడిట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఓపెన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓపెన్ మీద క్లిక్
చేయగానే నాకు ఇక్కడ దిస్ పీసీ అని, వన్ డ్రైవ్ అని, యాడ్ ప్లేస్ అని, బ్రౌజ్ అని కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. దీంట్లో ఏంటంటే మనకు ఒకవేళ నీ ఫ్రెండ్ వన్ డ్రైవ్ లోపల అప్లోడ్ చేసి, వన్ డ్రైవ్ అంటే మైక్రోసాఫ్ట్కి సంబంధించిన క్లౌడ్ స్టోరేజ్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వన్ డ్రైవ్ అనేది మైక్రోసాఫ్ట్కి చెందింది. మరి గూగుల్ డ్రైవ్ ఎవరిదంటే గూగుల్ వాళ్ళకి చెందింది. వన్ డ్రైవ్ ఏమో మైక్రోసాఫ్ట్, గూగుల్ డ్రైవ్ ఏమో గూగుల్ వాళ్ళది, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి ఇక్కడ దిస్ పీసీ అంటే నీ ఫ్రెండ్ పంపించింది కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఉంటే ఓపెన్ చేసుకో, అట్లా కూడా కాదు అంటే బ్రౌజ్ చేసుకో. ఇక్కడ బ్రౌజ్ చేసుకుంటే ఏంటంటే మనకు వ్యాన్, ల్యాన్ అని మన కంప్యూటర్లో ఉన్న డి డ్రైవ్, సి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ లేదా సిడి ఇవన్నీ కూడా ఓపెన్ అయితే దాంట్లో నుంచి మీరు ఎక్కడ మీ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందో అక్కడ నుంచి దాన్ని డైరెక్ట్గా ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అర్థమైంది కదా. హోమ్ అంటే మీరు ఇంతకుముందు ఓపెన్ చేసిన ప్రాజెక్టులు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చినవి అవన్నీ ఉంటాయి. ఇక్కడ న్యూ అంటే కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే ఉంటాయి. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇంతకుముందు ప్రాజెక్టులు రావు, కొత్త ప్రాజెక్టులు వస్తాయి. దీంట్లో నచ్చితే ఏమైనా సెలెక్ట్ చేసుకో, లేకపోతే డైరెక్ట్గా నువ్వు కొత్తది బ్లాంక్ మీద క్లిక్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. బ్లాంక్ మీద క్లిక్ చేసుకుంటే నాకు ఇట్లా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది క్లోజ్ చేస్తా. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒకటి క్రియేట్ చేసి పెట్టిన కాబట్టి అది చూపెడతా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు క్లాస్ అనేది చెప్పడం కోసం నేను ఒకటి బ్లాంక్ ప్రజెంటేషన్ అయితే క్రియేట్ చేసిన. క్లాస్ చెప్పే ముందు మీకు ఒక విషయం ఏంటంటే, ప్రజెంటేషన్ అనే పదాన్ని నేను ఎక్కువగా వాడతా. ప్రజెంటేషన్ అంటే ఏంటంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ లోపల ఎట్లయితే డాక్యుమెంట్ అంటామో, ఎంఎస్ ఎక్సెల్ లోపల ఎట్లయితే దాన్ని షీట్స్ అంటామో, పవర్ పాయింట్ లోపల ఒక ప్రాజెక్ట్ని ప్రజెంటేషన్ అంటాం. ప్రజెంటేషన్ అంటే ప్రాజెక్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నేను ప్రతిసారి దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయితే చేయను. ఫ్రెండ్స్, ఇవాళ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ గురించి చూద్దాం, ఆ తర్వాత హోమ్ గురించి చూద్దాం. కాకపోతే ఇక్కడ ఫైల్ గురించి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే ఈ ఫైల్కి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా ఎంఎస్ వర్డ్ క్లాసెస్ చేసుకున్నాం కదా మనం. ఆ ఎంఎస్ వర్డ్ క్లాస్ లోపల నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. దీనికోసమే ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన. కాబట్టి మీరు ఎవరైనా ఆ క్లాస్ మిస్ అయినట్లయితే అది చూడండి, అది చూస్తే మీకు ఇది మొత్తం అర్థమైపోద్ది. ఇప్పుడు నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే పవర్ పాయింట్లో ఉన్న ఫైల్కి ఎంఎస్ వర్డ్లో ఉన్న ఫైల్కి తేడా ఏం లేదు, మొత్తం సేమ్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ చెప్తే మీ టైం వేస్ట్ అయింది, అసలే మనకి ఎక్కువ టైం లేదు. కాబట్టి ఆ వీడియో కావాలంటే మీకు ఇక్కడ పైన ఐ బటన్ ఉంటుంది కదా, దాంట్లో ఇస్తా, అక్కడ మీరు క్లాస్ 1 చూడండి, మీకు అర్థమైపోద్ది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పవర్ పాయింట్ లోపల ఇచ్చిన ఫస్ట్ ప్రాపర్టీస్ చూసుకుంటే, ఫైల్కి సంబంధించి ఇంతకుముందు మీకు న్యూ అంటే చెప్పిన, ఓపెన్ అంటే చెప్పిన, అదేంది మన ఫస్ట్ డాక్యుమెంట్ ఎట్లా ఓపెన్ చేయాలో చెప్పినప్పుడు ఇవి రెండు చెప్పిన. ఇప్పుడు ఇన్ఫో గురించి చూద్దాం. ఇన్ఫో అంటే ఈ ఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండేదే ఇన్ఫో. ఇక్కడ మీరు చూడొచ్చు ఫైల్ సైజు, దీని సైజ్ ఇంకా లేదు, ఎందుకంటే దీన్ని ఇంకా సేవ్ చేయలే. కాబట్టి సేవ్ చేస్తే ఇది 1 MB ఉందా, 2 MB ఉందా, 3 MB ఉందా అని చెప్పేసి దీని సైజెస్ రావడం జరుగుద్ది. ఆ తర్వాత దీంట్లో ఎన్ని స్లైడ్స్ ఉన్నాయి, స్లైడ్స్ అంటే ఒక పల్క అని చెప్పేసి అనుకోండి, లేకపోతే ఒక చార్ట్ అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు చిన్నప్పుడు మనం క్లాసెస్ గురించి చూసుకుంటాం. మన క్లాస్లో మన టీచర్ ఏం చేస్తుంది, వరల్డ్ మ్యాప్ ఒకటి, ఇండియా మ్యాప్ ఒకటి, తెలంగాణ మ్యాప్ ఒకటి, ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఒకటి, ఈ విధంగా మ్యాప్స్ పట్టుకొచ్చి మనకు చెప్పినారు. అంటే ఒక మ్యాప్ తర్వాత ఒక మ్యాప్, వరల్డ్ అయిపోయిన తర్వాత వరల్డ్ మ్యాప్ తీసేసి ఇండియా మ్యాప్, ఇండియా మ్యాప్ అయిపోయిన తర్వాత ఇండియా తీసేసి తెలంగాణ మ్యాప్ లేదా ఏపీ మ్యాప్, ఈ విధంగా పెట్టి చెప్పిండ్రు కదా. ఇప్పుడు పవర్ పాయింట్లో ఏంటంటే ఈ మ్యాప్ ఒక స్లైడ్, ఈ మ్యాప్ ఒక స్లైడ్, ఈ మ్యాప్ ఒక స్లైడ్, ఇది పోయిన తర్వాత ఇది వస్తుంది, ఇది పోయిన తర్వాత ఇది వస్తుంది, అంతే. పవర్ పాయింట్లో ఉన్న స్లైడ్స్కి మనం చిన్నప్పుడు క్లాస్ రూమ్లో చూసిన మ్యాప్స్కి, చార్ట్స్కి పెద్ద తేడా ఏం లేదు. ఇవి డిజిటల్గా ఉంటాయి, అవి ఆఫ్లైన్లో ఉంటాయి, అంతే తేడా. మీరు గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకుంటే మీకు స్లైడ్స్ అనే కాన్సెప్ట్ ఈజీగా అర్థమైద్ది. దీంట్లో ఉన్న మొత్తం స్లైడ్స్ ఏమో 3. హిడెన్ స్లైడ్స్ అంటే ఏమైనా దాచిపెట్టిన స్లైడ్స్ ఉన్నాయా అంటే దాచిపెట్టినవి అయితే ఏం లేవు, మన దగ్గర దాపరికాలు ఉన్నాయి కాబట్టి మొత్తం కంప్లీట్గా 0 హిడెన్ స్లైడ్స్. ఆ తర్వాత దీనికి టైటిల్ ఏమున్నది, టైటిల్ ఇంకేం పెట్టలేదు కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నది. దీనికి ఏమైనా ట్యాగ్స్ ఉన్నాయా, కేటగిరీస్ ఏమైనా యాడ్ చేసినవా, లాస్ట్ టైం ఎప్పుడు మోడిఫై చేసినావు అంటే లాస్ట్ టైం ఎప్పుడు ఎడిట్ చేసినావు దాని టైం ఉంటుంది, ఎప్పుడు క్రియేట్ చేసినావు దాని టైం ఉంటుంది, లాస్ట్ ప్రింటెడ్, ఇంకా నేను ప్రింట్ తీయలే కాబట్టి ఇక్కడ ప్రింట్ దగ్గర ఏం లేదు. ఆ తర్వాత ఆథర్ అంటే దీన్ని క్రియేట్ చేసింది ఎవరు, లాస్ట్ టైం దీన్ని ఎడిట్ చేసింది ఎవరు అని చెప్పేసి ఉంటుంది. క్రియేటర్, ఎడిటర్, సృష్టికర్తను అన్నీ నేనే కాబట్టి దీనికి సంబంధించిన నా పేరే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ప్రొటెక్ట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి ఉంది కదా. ఈ ప్రొటెక్ట్ ప్రజెంటేషన్ అంటే ఏంటంటే ఈ ఫైల్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసిండ్రు అని చెప్పేసి. అంటే ఇప్పుడు నేను ఈ ఎంఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని క్రియేట్ చేసిన కదా, దీన్ని నేను మీకు పంపిస్తా, కానీ మీరు ఏంటంటే కేవలం చూసుకొనే వాడుకోవాలి అంతే. దీన్ని మీరు ఎడిట్ చేయడం, దీంట్లో మీరు పేర్లు మార్చడం ఇట్లాంటివి చేయొద్దు అనుకున్నాను అనుకో, నేను దీనికి పాస్వర్డ్ పెట్టచ్చు. ఆ పాస్వర్డ్ ఎట్లా అనేది మనం ముందు క్లాసెస్లో చూసుకుందాం. కాకపోతే అట్లా పాస్వర్డ్లు ఇట్లా ఏమైనా ఉన్నాయా, ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా అని చెప్పేసి చూపెట్టడానికి మనకి ఇక్కడ
ప్రొటెక్ట్ ప్రజెంటేషన్ అనే ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. దీని గురించి డెప్త్ కావాలంటే ఎంఎస్ వర్డ్ ఫస్ట్ క్లాస్కి పోన్రి, ఇక్కడ పైన ఐ మీద నొక్కుండ్రి, అక్కడ నుంచి అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్పెక్ట్ ప్రజెంటేషన్ అంటే ఏంటంటే ఈ ప్రజెంటేషన్ లోపల ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయా, నువ్వు రాసిన పదాలల్లా ఎక్కడైనా చదవడానికి కష్టమైన పదాలు ఉన్నాయా, ఎక్కడైనా గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయా, ఎక్కడో కామాలు, పులి స్టాప్లు, ఇన్వర్టెడ్ కామాస్లు, ఆశ్చర్యార్థకాలు ఇట్లా ఏమైనా పెట్టుడు మర్చిపోయినవా, ఇలాంటి ఏమైనా తప్పులు కానీ ఉంటే ఇక్కడ నుంచి మనకు ఇన్స్పెక్షన్ అంటే మనకి ఏంది, చిన్నప్పుడు ఎగ్జామ్ హాల్కి వచ్చి హెడ్ మాస్టర్ ఇన్విజిలేషన్ చేస్తాడు, ఇన్స్పెక్షన్ చేస్తాడు అంటాడు కదా, అగో గట్నే ఇక్కడ ఇది మనకి ఇన్స్పెక్షన్ చేసి చెప్తుంది. అలాంటి డాటా మొత్తం ఇక్కడ ఉండడం జరుగుద్ది ఫ్రెండ్స్. ఆ తర్వాత మేనేజ్ ప్రజెంటేషన్ అంటే ఏంటంటే సింపుల్గా ఇప్పుడు నేను ఎంఎస్ పవర్ పాయింట్కి సంబంధించి మీ క్లాస్ చెప్దామని ఎంతో ఆతృతగా స్లైడ్స్ అన్ని క్రియేట్ చేసేటప్పుడు మధ్యలో నా దురదృష్టం కొద్దీ కరెంట్ పోయింది. మరి కరెంట్ పోయినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ అయిపోద్ది కదా. ఈ విధంగా డిలీట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో లేదా మీ కంప్యూటర్లో సేవ్ చేయని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తిరిగి పొందడానికి మీకు మేనేజ్ ప్రజెంటేషన్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఎట్లా రావచ్చు అంటే, టీఎస్ఎస్పీడీసీఎల్కి సంబంధించి ఎంఎస్ పవర్ పాయింట్ మీద నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా మధ్యలో విద్యుత్ అంతరాయం వల్ల నీ సిస్టమ్ షట్ డౌన్ అయిపోతే లేదా నీ కంప్యూటర్ ఆఫ్ అయిపోతే నువ్వు మధ్యలో ఆపేసిన ఆ పవర్ పాయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా తిరిగి పొందుతావు లేదా ఎక్కడి నుంచి తిరిగి పొందుతావు అని అడిగితే మేనేజ్ ప్రజెంటేషన్ అనే సెక్షన్ నుంచి తిరిగి పొందుతానని చెప్పేసి నువ్వు ఆన్సర్ చేయాలి. అంటే నేను ఇంత పొడుగు చెప్పినా కానీ ఎగ్జామ్ హాల్లో షార్ట్గా చేసి క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ మేనేజ్ ప్రజెంటేషన్ మీద ఒకసారి క్లిక్ చేసి చూపెడితే రికవర్ అన్సేవ్డ్ ప్రజెంటేషన్ అని డిలీట్ ఆల్ అన్సేవ్డ్ ప్రజెంటేషన్స్ అని వస్తుంది. వాటిని రికవర్ చేస్తావా, లేదు నాకు అవసరం లేదు నేను మళ్ళీ చేసుకుంటా అని మళ్ళీ క్రియేట్ చేసుకుంటావా, డిలీట్ చేసి అనేది ఇక్కడ నీ ఇష్టం మీద ఆధారపడి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ సేవ్ యాజ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి కదా. ఈ సేవ్ యాజ్కి పెద్ద తేడా ఏముండదు. నేను ఈ డాక్యుమెంట్ని ఫస్ట్ టైం క్రియేట్ చేస్తే కేర్ఫుల్గా వినండి. నేను ఈ డాక్యుమెంట్ని ఫస్ట్ టైం క్రియేట్ చేసి ఇంకా సేవ్ చేయకపోతే ఫస్ట్ టైం సేవ్ చేసినప్పుడు అది సేవ్ అనే ఆప్షన్ లోపల క్రియేట్ అయ్యింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు సేవ్ లోపల క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఎడిట్ చేసుకుంటాను. అంటే క్లాస్ 1 చెప్పిన క్లాస్ 2 కోసం మళ్ళీ క్రియేట్ చేసుకుంటాను. ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేస్తే నేను ఏమైందంటే క్లాస్ 2 క్లాస్ మొత్తం టైప్ చేసి సేవ్ మీద క్లిక్ చేస్తే క్లాస్ 1 ఏదైతే ఉన్నదో అదంతా పోయి దాని ప్లేస్లో 2 సేవ్ అయింది. లేదు నాకు ఇట్లా వద్దు, క్లాస్ 1 ఉండాలి, క్లాస్ 2 ఉండాలి, 2 సేవ్ కావాలి అని అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావంటే సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉపయోగించుతావు. అర్థమైంది కదా. ఫస్ట్ టైం చేసేదేమో సేవ్, రెండోసారి అలాంటి ఫైలే నీకు ఇంకోటి కావాలి, పాతది అట్లనే ఉండి కొత్తది కావాలి అంటే సేవ్ యాజ్ అనే దాన్ని ఉపయోగించుకుంటావు. సేవ్ యాజ్లో ఇది ఒక్కటే కాకుండా మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ ఏమని ఉంటాయంటే, నువ్వు సేవ్ యాజ్ మీద క్లిక్ చేసుకున్నప్పుడు ఆ ఫైల్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటావా, లేకపోతే ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటావా, ఎంఎస్ డాక్స్ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటావా అని చెప్పేసి మనకు కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. ఆ ఆప్షన్స్ ఏంటి అనేది నేనైతే ఇప్పుడు మీకు చూపెడతా, కాకపోతే ఇప్పుడు మీరు బ్రీఫ్గా అర్థం చేసుకోండి. ఆ విధంగా మీరు డిఫరెంట్ ఫార్మాట్స్లో సేవ్ చేసుకోవడానికి మీకు సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ సేవ్ యాజ్ మీద క్లిక్ చేసిన తర్వాత నువ్వు వన్ డ్రైవ్ లోపల సేవ్ చేస్తావా, ఇదే పీసీలో సేవ్ చేస్తావా, లేకపోతే ఏదైనా కంప్యూటర్లో ఒక ప్లేస్ యాడ్ చేసి సేవ్ చేసుకుంటావా, లేదా సి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ అక్కడెక్కడైనా సేవ్ చేసుకుంటావా అనేది నీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి కదా, దీనిలో నేను ఇక్కడ క్లిక్ చేసి మీకు చూపెడతా. ఇక్కడ మీరు ఏవైతే ఆప్షన్స్ అన్నీ చూస్తున్నారో పిఎన్జీ ఫార్మాట్, అంటే పిఎన్జీ అనేది ఒక ఇమేజ్ ఫార్మాట్, గుర్తుపెట్టుకోండి. ఇమేజెస్కి సంబంధించిన ఫార్మాట్లో పిఎన్జీ ఒకటి, జేపీఈజీ ఒకటి, జిఏఎఫ్ కూడా ఇమేజ్కి సంబంధించిన ఫార్మాట్ కిందికి వస్తుంది. గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఏవైతే చూపెడుతున్నాడో ఇక్కడ ప్రజెంటేషన్ ఎనేబుల్డ్ ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 1997, 2003, పీడిఎఫ్, ఎక్స్పీఎస్, పవర్ పాయింట్ టెంప్లెట్, ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క ఫార్మాట్లో మీరు ఎంఎస్ పవర్ పాయింట్కి సంబంధించిన ప్రజెంటేషన్ అనేది సేవ్ చేసుకోవచ్చు. దీనికి కావాలంటే నేను ఒకసారి మీకు జూమ్ చేసి చూపెడతా. దీన్ని జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొనైనా కూడా సేవ్ చదువుకోండి, ఎందుకంటే మీకు ఇన్ని ఫార్మాట్లో సేవ్ చేయొచ్చు అనే విషయం తెలియాలి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ జూమ్ అవుట్ చేసుకొని మన క్లాస్లోకి అయితే పోదాం. ఇక్కడ మీకు సేవ్ అర్థమైపోయింది, సేవ్ యాజ్ అర్థమైపోయింది కదా. ప్రింట్ అనే ఆప్షన్ అంటే ఏం లేదు, మీరు క్రియేట్ చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రింట్ తీసుకోవడానికి ఈ ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. ఈ ప్రింట్ లోపల నువ్వు ఆల్ స్లైడ్స్ తీయాలన్నా, అంటే ఇప్పుడు ప్రజెంటేషన్ లోపల నేను ఇంతకుముందు చెప్పినట్టు వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్, తెలంగాణ మ్యాప్, ఏపీ మ్యాప్ ఇట్లా ఉంటే దీంట్లో ఏదో ఒకటే తీయాలన్నా అన్ని తీయాలంటే ఆల్ స్లైడ్స్ పెట్టుకుంటావు. లేదు ఒకటే తీయాలంటే ఇక్కడ ఏది తీయాలన్నా ఒకటి మరి దాని నెంబర్. ఇప్పుడు నీకు ఇండియా మ్యాప్ కావాలంటే
చేయాలంటే ఇది రెండో స్లైడ్ కదా, 2 అని ఇచ్చినాం అనుకో, ఓన్లీ ఇండియా మ్యాపే మనకు ప్రింట్ అయిపోద్ది. ఆ విధంగా నువ్వు ప్రింట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీకు ఏదైతే ప్రింటర్స్ ఉంటాయో మీ కంప్యూటర్లో ఏ ప్రింటర్ నుంచి ప్రింట్ తీయాలని అనుకుంటున్నారో ఆ ప్రింటర్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం మన అందరికి ఒకటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు పొద్దుగాల జాబ్ కొట్టినాక గవర్నమెంట్ ఆఫీస్లో ఒకటే ప్రింటర్ ఉండదు కదా, ఇంక్ జెట్లు, లేజర్లు, డాట్లు అవి ఇవి బాగుంటాయి కదా, దాంట్లో మీకు నచ్చిన ప్రింటర్ సెలెక్ట్ చేసుకొని ప్రింట్ అయితే కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ మీకు కలర్ చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది, కలెక్ట్ అన్కలెక్ట్ ఆప్షన్ కూడా ఉంటాయి, వీటన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు మేజర్గా ప్రింట్ అనే ఆప్షన్ ఉంటే సరిపోద్ది. ప్రింట్కి షార్ట్ కట్ ఏంది, ఇది ఇంపార్టెంట్. ప్రింట్కి షార్ట్ కట్ అయితే చాలా మందికి తెలిసి ఉంటుంది, కాకపోతే మళ్ళీసారి చెప్తా. ఈ స్పెల్లింగ్ ఏంది ఎట్లా వస్తుంది, కంట్రోల్+P అనే ఆప్షన్ ఉపయోగించి మీరు MS పవర్ పాయింట్ లోపల ప్రింట్ తీసుకోవచ్చు. పవర్ పాయింట్ అని కాదు, మ్యాక్సిమం కంప్యూటర్ లోపల ఏ అప్లికేషన్లో ప్రింట్ తీయాలన్నా కూడా మీరు ఉపయోగించే షార్ట్ కట్ కంట్రోల్+P. ఈ షార్ట్ కట్ ప్రింట్కి ఉపయోగపడుతుంది. ఇది బేసికే, కాకపోతే ఇంపార్టెంట్ కూడా. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. షేర్ అంటే ఏం లేదు, కష్టపడి క్రియేట్ చేసినావు కదా, అది నీ దగ్గర దాచుకోవడానికి కాదు కదా, నలుగురికి షేర్ చేయడానికి. ఇప్పుడు మీరు మన వీడియోస్ని ఏ విధంగా అయితే షేర్ చేస్తారో ఆ విధంగా మీ యొక్క ప్రజెంటేషన్ని కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. మరి ఎట్లా షేర్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మొత్తం క్రియేట్ అయిన తర్వాత, మరి సగం సగం అయినాక కాదు, మీ డాక్యుమెంట్ మీ ప్రజెంటేషన్ మొత్తం మీరు రెడీ చేసిన తర్వాత షేర్ మీద క్లిక్ చేసుకొని షేర్ విత్ పీపుల్ అంటే మనకు ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లా మనం దానిలో షేర్ చేసుకున్నట్టు షేర్ చేసుకోవచ్చు. లేదా ఈమెయిల్ పంపించవచ్చు. మీ స్పెసిఫిక్ ఫ్రెండ్ ఎవరికైనా కూడా మెయిల్ పంపించాలంటే ssvprasad8@gmail.com అని చెప్పేసి టైప్ చేసి మెయిల్ పంపించుకోవచ్చు. లేదు ఇట్లా కాదు, నేను హైదరాబాద్లో ఉన్న ఆఫీస్లో వర్క్ చేస్తా, కాకపోతే నాకు ఎక్కడ సిద్దిపేటలో ఉన్న ఆఫీస్ లోపల ప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉన్నదనుకుందాం. అప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే నువ్వు హైదరాబాద్ ఆఫీస్ లోపలనే ఉండి సిద్దిపేటలో కూడా నీ ప్రజెంటేషన్ని ప్రజెంట్ చేయొచ్చు. ఎట్లా ప్రజెంట్ చేయొచ్చు అంటే ఇక్కడ ప్రజెంట్ ఆన్లైన్ అనే ఆప్షన్ని ఉపయోగించి. ఈ క్వశ్చన్ కూడా మీకు ఎగ్జామ్ హాల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. MS పవర్ పాయింట్ లోపల నువ్వు కష్టపడి క్రియేట్ చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ఆన్లైన్లో ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుందా ఉండదా అని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు. ప్రజెంటేషన్ అవకాశం అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈమెయిల్ సెండింగ్ అవకాశం కూడా ఉంటుంది. షేర్ విత్ పీపుల్ ఆప్షన్ కూడా మనకైతే ఉంటుంది. సేవ్ క్లౌడ్ అంటే మనకి ఏంటంటే ఇంతకుముందే నేను చెప్పిన కదా, క్లౌడ్ స్టోరేజ్ ఆప్షన్స్ అంటే డ్రైవ్ అని చెప్పేసి ఇక్కడ 2 డ్రైవ్స్ ఉంటాయి. ఒకటి గూగుల్ డ్రైవ్ ఉంటుంది, ఒకటి మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించిన వన్ డ్రైవ్ ఉంటుంది. ఇవి 2 కూడా ఎవరియో గుర్తుపెట్టుకోండి. అవి 2 క్లౌడ్ స్టోరేజ్కి సంబంధించిన ఆప్షన్స్ అని కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్. ఎక్స్పోర్ట్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఎగుమతి తెలుగులో చెప్పాలంటే. ఇప్పుడు నువ్వు కష్టపడి క్రియేట్ చేసిన ఈ ప్రజెంటేషన్ని నీకు నచ్చిన రూపంలోకి ఎగుమతి చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను కష్టపడి క్లాస్ తయారు చేస్తున్నా ఓకే, కాకపోతే ఇది అందరికీ మీకు ప్రజెంటేషన్ రూపంలో ఇస్తే అందరి ఫోన్లలో MS పవర్ పాయింట్ ఉండదు కదా ఓపెన్ చేసుకోవడానికి. PDF రీడర్ అయితే అందరి ఫోన్లలో ఉంటుంది. కాబట్టి నేను PDFలు ఇవ్వాలి అని అనుకుంటే ఇక్కడ క్రియేట్ PDF XPS డాక్యుమెంట్ అని ఉన్నది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని PDFలో క్రియేట్ చేసి కూడా మీ అందరికీ షేర్ చేయొచ్చు. లేదు ఇది ఒక వీడియో లెక్క కావాలంటే నేను వీడియో లెక్క కూడా తయారు చేసి ఇవ్వచ్చు. అట్లా కాదు నేను CD చేసి దూరంగా వేరే ఊర్లో ఉన్న మా ఫ్రెండ్కు పోస్ట్లో పంపిస్తా అంటే మీరు CD చేసి కూడా పంపించుకోవచ్చు. లేదా క్రియేట్ హ్యాండ్ అవుట్స్. ఈ హ్యాండ్ అవుట్స్ ఏందో నాకు కూడా క్లియర్గా అర్థం కాలేదు, కాకపోతే హ్యాండ్ అవుట్స్లో కూడా మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే హ్యాండ్ అవుట్స్ అనేది హ్యాంగ్ అవుట్స్కి సంబంధించిన మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఒక అప్లికేషన్, కాకపోతే మనం దాన్ని అయితే ఎక్కువగా యూజ్ చేయం. నెక్స్ట్ ఇక్కడ చేంజ్ ఫైల్ టైప్ అంటే ఈ ఫైల్ టైప్ యూజ్ చేసి ఇంతకుముందు నేను ఏదైతే మీకు సేవ్ యాజ్ దగ్గర చూపెట్టినో ఆ విధంగా మీరు PNG ఫార్మాట్లో సేవ్ చేస్తారా, JPEG ఫార్మాట్లో సేవ్ చేస్తారా, లేకపోతే పవర్ పాయింట్ షో లెక్క సేవ్ చేస్తారా, టెంప్లెట్ లాగా సేవ్ చేస్తారా, ఈ విధంగా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. దాంట్లో ఏదైనా ఒక రూపంలో మీరు సేవ్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ నుంచి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ ఉన్నది. మన క్లాస్ ఇప్పుడు క్లోజ్ కాదు కాబట్టి నేను క్లోజ్ మీదనైతే క్లిక్ క్లోజ్ మీద క్లిక్ చేస్తే మొత్తం క్లోజ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ మీకు లాస్ట్లో అకౌంట్కి సంబంధించినవి కనిపిస్తున్నవి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ అయితే కాదు, కాకపోతే దీని గురించి మీకైతే ఇన్ఫర్మేషన్ ఒక 30 సెకండ్లలో చెప్తా. అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఇది ఓనర్ ఎవరు, దీనికి సంబంధించింది, దీని యొక్క వర్షన్ ఏంది, ఇది ఎప్పుడు అప్డేట్ అయింది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది మీకు నచ్చిందా నచ్చలేదా ఈ విధంగా ఉంటుంది. ఆప్షన్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కొన్ని ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్కి సంబంధించిన ఎడిట్కి సంబంధించిన అంశాలు అయితే అక్కడ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఫైల్ గురించి ఇన్డెప్త్గా కావాలంటే మీరు MS వర్డ్కి సంబంధించిన క్లాస్ చూడొచ్చు. క్లాస్ పైన ఐ బటన్లో ఉంటుంది. ఇంతసేపు వీడియో చూసింది కదా, నా వీడియో కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు ఎప్పుడు మర్చిపోయినా ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకుండా చూస్తున్నట్లయితే. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇక్కడ 3 స్లైడ్లు క్రియేట్ చేసిన. ఈ 3 స్లైడ్లకు సంబంధించి ఎందుకు క్రియేట్ చేసిన అంటే క్లాస్ చెప్పడానికి కోసం కాదు, హోమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ ఇవైతే ఉండాలి కాబట్టి.
ఇక్కడ ఫస్ట్ మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, క్లిప్ బోర్డ్ అని చెప్పేసి. ఈ క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ అయితే చాలా బేసిక్, దీని గురించి అందరికీ తెలుసు. ఇక్కడ మీకు క్లిప్ బోర్డ్లో ఏమి ఇచ్చిందంటే పేస్ట్, కట్, కాపీ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఇచ్చిండు. ఇప్పుడు మీరు కట్ అంటే నేను ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ చెప్పినప్పుడు చెప్పిన, ఇక్కడ ఏదైతే ఉన్నదో దీన్ని కట్ చేసి మళ్ళీ నువ్వు వాడుకోవాలంటే వేరే ప్లేస్లో కట్ ఆప్షన్. కాపీ అంటే నువ్వు ఇక్కడ ఉండంగానే ఇంకొకడ వాడాలంటే కాపీ. అవి రెండింటిని కట్ చేసిన దాన్నైనా కాపీ చేసిన దాన్నైనా నీకు ఎక్కడ కావాలన్నా అక్కడ పెట్టడానికి ఉపయోగించేదే పేస్ట్. ఫార్మట్ పెయింటర్ అంటే ఏందో నేను అక్కడ చెప్పినా, కాకపోతే ఇంకోసారి మళ్ళీ చెప్తా, ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆప్షన్ కనబడ్డది కదా, నేను జూమ్ అవుట్ చేసుకుంటా. ఇప్పుడు మీకు ఇక్కడ ఫస్ట్ నేను కట్ అనే ఆప్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. కట్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఇక్కడ కంప్యూటర్ అని నేను మిస్టేక్లో రాసిన, ఈ కంప్యూటర్ అనేది ఇక్కడ ఉండద్దు అనుకుందాం. అప్పుడు నేను ఈ కంప్యూటర్ తీసేయాలంటే ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి కట్ మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత ఇది కట్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఓకే, నీకు అక్కడ కట్ అయిపోయింది, మరి ఎక్కడ ఉండాలి కంప్యూటర్ అంటే ఈ క్లాస్ 1 ఉన్నది కదా, దీని పక్కకు ఉండాలి అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఇది పెడతా, కర్సర్ పెట్టి ఇక్కడికి వచ్చి పేస్ట్ మీద క్లిక్ చేస్తా. పేస్ట్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి కదా. అంటే ఇక్కడ ఎట్లా అంటే ఇది ఒక ఫోటో లాగా పేస్ట్ చేయమంటావా, లేకపోతే కీప్ సోర్స్ ఫార్మాటింగ్ అంటే ఇంతకుముందు సోర్స్ ఎట్లా ఉన్నదో అట్నే పేస్ట్ చేయమంటావా, అంటే ఇంతకుముందు కంప్యూటర్ అనేది ఏ కలర్లో ఉన్నది, ఏ ఫాంట్ స్టైల్లో ఉన్నది, ఎంత సైజులో ఉన్నదో అట్లనే చేయమంటావా, లేకపోతే టెక్స్ట్ ఓన్లీ అంటే ఏదైతే అక్షరాలు ఉన్నాయో అవే చేయమంటావా అని చెప్పేసి అడుగుద్ది. మీకు ఏది కావాలంటే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కంప్యూటర్ని క్లిక్ చేయగానే ఇక్కడున్న కంప్యూటర్, ఫస్ట్ ఉన్న కంప్యూటర్ కట్ అయిపోయి వెనకకి వచ్చింది. సార్ దీనికి ఇంత కథ ఎందుకు, సప్పుడేక అక్కడ తీసేసి ఇక్కడ కంప్యూటర్ అని టైప్ చేసుకుంటే అయిపోద్దిగా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఒక కంప్యూటర్ అనేది ఒక వర్డ్ కాబట్టి నువ్వు అట్లా చేస్తావు. అదే నీకు ఒక 10 పేజీలు ఉంటే, లేకపోతే ఒక 10 లైన్ల మ్యాటర్ కనుక ఉంటే నువ్వు అట్లా ప్రతిదీ టైప్ చేసుకుంటా పోలేవు కదా, ఒక చోటు నుంచి ఒక చోటు షిఫ్ట్ చేయడానికి. కాబట్టి నీకు కట్ పేస్ట్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఓకే, మీకు కట్ ఆప్షన్ అయితే అర్థమైంది. నెక్స్ట్ కాపీ ఆప్షన్. కంప్యూటర్ అనేది ఇక్కడ ఉన్నది, అట్ ది సేమ్ టైం నాకు ఇక్కడ కూడా కావాలనుకుందాం. అప్పుడు నేను ఏం చేస్తా అంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటా, కాపీ మీద క్లిక్ చేస్తా, మళ్ళీ ఇక్కడ కర్సర్ పెడతా, ఇక్కడ పేస్ట్ మీద క్లిక్ చేస్తా. పేస్ట్ మీద క్లిక్ చేయగానే నాకు ఇక్కడ మీరు చూడొచ్చు కంప్యూటర్ అనేది ఇక్కడ పేస్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలి. కట్, కాపీ, పేస్ట్కి సంబంధించి నేను ఆల్రెడీ షార్ట్ కట్స్ అయితే చెప్పిన. ఆ షార్ట్ కట్స్ మీకు చాలా వరకు గుర్తుంటాయి, ఎందుకంటే బేసిక్ షార్ట్ కట్స్ అవి. కట్కి కానీ కాపీకి కానీ కంట్రోల్ అయితే కామన్గా చాలా షార్ట్ కట్లో యూజ్ చేస్తారు. Ctrl+C అంటేనేమో కాపీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత Ctrl+X అంటేనేమో కట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్స్ అంటే కత్తెరలాగా ఉంటుంది కదా ఇట్లా ఇంటూ, కాబట్టి కట్. ఆ తర్వాత Ctrl+V అంటేనేమో పేస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, పేస్ట్కు వి ఎందుకు పెట్టిండంటే ఇంతకుముందు నేను ఏం చెప్పిన, పేస్ట్కు Ctrl+P అనేది ప్రింట్కు షార్ట్ కట్ అని చెప్పేసి చెప్పిన. కాబట్టి ప్రింట్కు P ఉన్నది కాబట్టి ఇక మళ్ళీ పేస్ట్ కోసం ఏం చేసినంటే వీని చూస్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ అదంతా కాదు కానీ Ctrl+C అంటే కాపీ, Ctrl+X అంటే కట్, Ctrl+V అంటే పేస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. కట్, కాపీ, పేస్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే మీరు వర్క్ చేయడానికి ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అత్తదా రాదా పక్కన పెడితే వర్క్లో మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఫార్మట్ పెయింటర్. ఫార్మట్ పెయింటర్ అంటే ఏంటంటే మీకు ఒక స్టైల్ ఏదైనా నచ్చిందని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి రాస్తా, హాయ్ అని చెప్పేసి రాద్దాం. ఈ స్టైల్ నాకు బాగా నచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఏదైతే హాయ్ అని చెప్పేసి నేను టైప్ చేసినో ఇది నాకు బాగా నచ్చింది. సేమ్ ఈ హాయ్ ఎట్లున్నదో ఇక్కడ కంప్యూటర్ కూడా అట్నే కావాలని చెప్పేసి అనుకుందాం. అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఫార్మట్ పెయింటర్ అంటే ఫస్ట్ హాయ్ మీదకి తీసుకొచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటా, ఫార్మట్ పెయింటర్ మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేసి నాకు ఏదైతే ఈ హాయ్ లాగా మారాలనో దాని మీదకి ఇక బ్రష్ లాగా ఒకటి తిరుగుతుంది, కనబడుతుందా, చిన్నగా బ్రష్ లాగా ఉన్నది, దీన్ని తీసుకుపోయి నొక్కుతా. నొక్కంగానే ఇక్కడ హాయ్ ఎట్లున్నదో ఇక్కడ కంప్యూటర్ కూడా అట్లా చేంజ్ అయిపోవడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన ఫార్మాట్లోకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కంప్యూటర్ నచ్చింది అనుకుందాం, ఈ స్టైల్ లోపలికి హాయ్ చేంజ్ కావాలంటే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే హాయ్ అనేది కంప్యూటర్ ఏదైతే టెక్స్ట్ లోపల ఉన్నదో, ఏదైతే కలర్లో ఉన్నదో ఆ కలర్ అవన్నీ కూడా ఈ హాయ్ అనే దానికి వచ్చినాయి. ఈ విధంగా మీరు చేంజెస్ చేసుకోవడానికి ఫార్మట్ పెయింటర్ అనే ఆప్షన్ అయితే యూజ్ అయ్యింది. మీకు ఇక్కడికైతే ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటానా. ఇది ఆల్రెడీ వర్డ్ లోపల కూడా చెప్పినా సేమ్ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే ఈ హోమ్ సెక్షన్ అనేది ఎంఎస్ వర్డ్కి దీనికి ఒక 60% సిమిలారిటీని కలిగి ఉంటుంది. కాబట్టి నేను ఆల్రెడీ ఎంఎస్ వర్డ్
వర్డ్ లోపల చెప్పిన వాటిని మళ్ళీ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ టైం వేస్ట్ చేయ. ఏదైతే పవర్ పాయింట్ లోపల కొత్తగా ఉంటుందో దాన్నే మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు ఎంఎస్ వర్డ్ యొక్క వీడియోస్ అయితే చూడండి, ఎందుకంటే అవి చూస్తే మీకు ఇదంతా క్లియర్గా అర్థమైద్ది. నేను స్పీడ్గా చెప్పిన స్కిప్ చేసినా మీకు అర్థమైద్ది. ఫ్రెండ్స్ ఇక్కడ న్యూ స్లైడ్, ఇది వర్డ్ లోపల ఉండదు కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. న్యూ స్లైడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 3 పలకలు ఉన్నాయి, అంటే 3 చార్ట్స్ ఉన్నాయి అనుకో, లేకపోతే 3 మ్యాప్స్ ఉన్నాయి అనుకో, ఏమైనా అనుకో, 3 ఉన్నాయి. ఈ 3 కాదు నాకు ఇంకొకటి కావాలని అనుకో, అప్పుడు నువ్వు న్యూ స్లైడ్ మీద క్లిక్ చేసి న్యూ స్లైడ్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు 4వ స్లైడ్ అనేది రావడం జరిగింది. మరి ఈ 4వ స్లైడ్ అనేది నీకు తెల్లగా కాదు, నీకు కొంచెం వెరైటీగా కావాలనుకో, అప్పుడు నువ్వు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నీకు కొన్ని మోడల్స్ వస్తాయి. అంటే స్లైడ్కి టైటిల్ పెడతావా, లేకపోతే స్లైడ్లో ఫోటోలు పెట్టే విధంగా కావాలన్నా అని చెప్పేసి కొన్ని మోడల్స్ అడుగుద్ది. నువ్వు దాంట్లో నీకు కావాల్సిన మోడల్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ నీకు ఆ మోడల్ ఇన్సర్ట్ అయ్యింది. ఇక్కడ మీరు చూడొచ్చు నాకు ఒక మోడల్ ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే టేబుల్, ఇక్కడ క్లిక్ చేస్తే చార్ట్, ఇక్కడ క్లిక్ చేస్తే షేప్స్, ఇక్కడ క్లిక్ చేస్తే ఐకాన్స్, వీడియో, ఆన్లైన్ పిక్చర్, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇట్లా నీకు కన్వీనియంట్గా ఉండే విధంగా నీకు నచ్చిన స్లైడ్స్ అనేది నువ్వు ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నుంచి మనకి ఏంటంటే స్లైడ్కి సంబంధించిన షార్ట్ కట్ కీ ఒకటి ఉంటుంది. స్లైడ్కి సంబంధించిన షార్ట్ కట్ కీ ఏందని మనం ఒకసారి చూసుకున్నట్లయితే Ctrl+M మీద క్లిక్ చేసినట్లయితే నువ్వు ఏదైతే కొత్త స్లైడ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావో ఆ స్లైడ్ డైరెక్ట్గా ఇన్సర్ట్ అయిపోద్ది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు నేను Ctrl+M క్లిక్ చేస్తా, ఎలాంటి మౌస్ని దేన్ని టచ్ చేయకుండా Ctrl+M నొక్కినా. ఇంతకుముందు నేను ఏదైతే ఏ మోడల్లో అయితే స్లైడ్ని క్రియేట్ చేసినో ఆ మోడల్లో ఇంకొక కొత్త స్లైడ్ అయితే క్రియేట్ అయిపోవడం జరిగింది. ఈ విధంగా మీరు కొత్త స్లైడ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లేఅవుట్, ఇప్పుడు కొత్త స్లైడ్కి నేను ఏ విధంగానైతే టైటిల్ అవన్నిటిని ఇట్లా చూస్ చేసుకున్నానో, ఇక్కడ నాకు నచ్చిన మోడల్ చూస్ చేసుకున్నానో, ఇప్పుడు నేను ఇక్కడ ఒక బ్లాంక్ స్లైడ్ అనేది క్రియేట్ చేసుకున్నా. దీంట్లో కూడా నాకు ఏదో ఒక మోడల్ కావాలి, ఇట్లా బ్లాంక్గా ఉంటే నచ్చలేదు, నాకు ఇక్కడ టైటిల్ పెట్టడానికి ఒక బాక్స్ కావాలనుకో. ఇప్పుడు నువ్వు బాక్స్ అనేది 2 రకాలుగా ఇన్సర్ట్ చేయొచ్చు. ఒకటి ఇన్సర్ట్లో నుంచి ఇన్సర్ట్ చేయొచ్చు, అది ఎట్లా అనేది నేను రేపు చెప్తా. ఇప్పుడు ఏంటంటే క్విక్గా లేఅవుట్ లోపల నుంచి ఎట్లా అంటే ఇక్కడ లేఅవుట్ అనేది క్లిక్ చేసుకోగానే నీకు కొన్ని మోడల్స్ వస్తాయి. ఇటు కంటెంట్, టైటిల్ ప్లస్ కంటెంట్, హెడర్ అండ్ ఫుటర్, టైటిల్ సెక్షన్, టైటిల్ స్లైడ్, పిక్చర్ విత్ క్యాప్షన్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. దీనిలో నీకు ఏది కావాలంటే దాని మీద నువ్వు క్లిక్ చేసినావు అనుకో, ఇప్పుడున్న ఎంటీ బ్లాంక్ పవర్ పాయింట్ స్లైడ్ ఏదైతే ఉన్నదో అది నువ్వు కోరుకున్న లేఅవుట్ని పొందుతుంది. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు, ఇంతకుముందు ఎట్లయితే తెల్లగా ఉండేనో ఇంతకుముందు ఇట్లున్నది, ఇట్లా అయిపోయింది. ఎందుకు అట్లా అయిందంటే నేను ఇక్కడ లేఅవుట్ మీద క్లిక్ చేసి నాకు కావాల్సిన లేఅవుట్ అనేది సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఇది అర్థమైంది కదా. ఆ తర్వాత రీసెట్ అనే ఆప్షన్, ఈ రీసెట్ అనే ఆప్షన్ ఎట్లా ఉపయోగపడుతుందంటే మీకు, ఓకే ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఇటు జరిపినా అనుకుందాం, దీన్ని క్లిక్ టు యాడ్ టైటిల్ని వీడికి తీసుకొచ్చి పెట్టినా అనుకుందాం. ఆ తర్వాత దీన్ని కొంచెం ఇటు జరిపినా అనుకుందాం, దీన్ని ఇటు జరిపిన. ఇప్పుడు ఇట్లా జరిపిన తర్వాత నాకు ఏమైందంటే మొత్తం కన్ఫ్యూజ్ అయింది. అరే ఏదేదో ఎటేటో జరిపిన, ఇట్లయితే కాదు, మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం, ఫస్ట్కి పోవాలని అనిపించింది అనుకో, మీరు రీసెట్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు నేను రీసెట్ మీద క్లిక్ చేయంగానే అస్తవ్యస్తంగా ఇగో ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉన్న ఇవన్నీ కూడా ఒక్కటేసారి వాటికి సంబంధించిన పాత ప్లేస్ ఏదైతే ఉన్నదో అక్కడికి పోయి సెట్ అయిపోయినాయి. ఈ విధంగా మీరు స్లైడ్ లోపల లేఅవుట్ ఏదైనా కన్ఫ్యూజ్ అయితే అప్పుడు రీసెట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా దాన్ని అయితే రీసెట్ చేసుకొని ఫస్ట్ పొజిషన్కి అయితే తీసుకొని పోవచ్చు. ఆ తర్వాత సెక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోపల సైన్స్ క్లాస్ చెప్పాలనుకుంటానా, సోషల్ క్లాస్ చెప్పాలనుకుంటానా, మ్యాథ్స్ క్లాస్ చెప్పాలనుకుంటున్నా, అర్థమెటిక్ రీజనింగ్ చెప్పాలనుకుంటున్నా అనుకుందాం. అప్పుడు నాకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి, అంటే ఏ క్లాస్ ఎక్కడ ఉన్నదో కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి నేను ఇక్కడ సెక్షన్స్ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ 3 కూడా అర్థమెటిక్ ఏదనుకుందాం, సైన్స్ అనుకుందాం, సైన్స్ క్లాసెస్ అనుకుందాం. అప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి సెక్షన్ మీద క్లిక్ చేసి యాడ్ సెక్షన్ మీద క్లిక్ చేస్తా, దీనికి సైన్స్ అని పేరు పెట్టి క్లిక్ చేస్తా. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ సైన్స్ అని చెప్పేసి క్రియేట్ అయిపోయింది. దీన్ని కొంచెం జూమ్ చేసి చూపెడతా కావాలంటే. ఇక్కడ మీరు చూడొచ్చు సైన్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ క్రియేట్ అయింది. అంటే ఇప్పుడు నేను దీని కింద ఎన్నైనా కూడా క్రియేట్ చేస్తే, అంటే దీని కింద నేను ఏమైనా స్లైడ్స్ ఇన్సర్ట్ చేసినా ఏం చేసినా కూడా అవి సైన్స్ అనే సెక్షన్ లోపలికి వస్తాయి. వీటిని కావాలంటే నేను ఏం చేయొచ్చు అంటే క్లోజ్ చేసుకోవచ్చు, కనబడేటట్టు చేసుకోవచ్చు. దీన్ని క్లోజ్ చేసుకొని కింద సోషల్ అనే సెక్షన్ పెట్టిందనుకో, దాంట్లో కొన్ని స్లైడ్స్ పెట్టిందనుకో, దాని మీద క్లిక్ చేస్తే నాకు సోషల్ ఓపెన్ అయ్యింది. ఈ విధంగా నువ్వు క్లాస్ చెప్పేటప్పుడు నీకు ఏదైతే స్లైడ్స్ అవసరమో అవి మాత్రమే కనబడే విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ సెక్షన్స్ని నువ్వు యాడ్ చేసుకో, రిమూవ్ చేసుకో,
లేకపోతే వాటికి పేరు మార్చుకుంటావా ఏం చేసుకుంటావా అనేది ఇక నీ ఇష్టం, దాని మీద డిసైడ్ అయి ఉంటుంది. కాకపోతే సెక్షన్ అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది నువ్వు ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇప్పుడు మీకు సెక్షన్ అంటే ఏంటంటే ఎంఎస్ పవర్ పాయింట్ లోపల మీరు కొన్ని సెక్షన్స్గా డివైడ్ చేసే అవకాశం ఉంటుందా ఉండదా అని చెప్పేసి అడిగితే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే వేరు వేరు విభాగాలను సమర్థవంతంగా బోధించడానికి లేదా సమర్థవంతంగా ప్రజెంట్ చేయడానికి నువ్వు ఎంఎస్ పవర్ పాయింట్ లోపల ఉపయోగించే ఆప్షన్ ఏది అని అడిగితే సెక్షన్స్ అనే ఆప్షన్స్ కూడా నువ్వు పిక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్లైడ్స్ అనే సెక్షన్ లోపల మీకు న్యూ స్లైడ్ అర్థమైంది, లేఅవుట్ అర్థమైంది, రీసెట్ అర్థమైంది, సెక్షన్ అర్థమైంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. నెక్స్ట్ మనం ఫాంట్కి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఫాంట్ అనేది అయితే మీకు ఎంఎస్ వర్డ్ లోపల చెప్పినా కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ చెప్పదలుచుకోలేదు. బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదంటే మీకు ఫాంట్ స్టైల్ అంటే ఇక్కడ మీకు ఈ మోడల్ ఉన్నది కదా, ఈ మోడల్ వద్దు దీన్ని మార్చుకోవాలంటే ఫాంట్ స్టైల్లో మార్చుకోండి. ఇది నాకు బోల్డ్ ఇటాలిక్ అట్లా ఏమైనా చేంజ్ కావాలంటే మీరు ఇక్కడ బోల్డ్ ఇటాలిక్ అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూపెడితే చూడండి, బోల్డ్ మీద క్లిక్ చేస్తే కంప్యూటర్ అవేర్నెస్ దొడ్డైంది, ఇటాలిక్ మీద క్లిక్ చేస్తే కంప్యూటర్ అవేర్నెస్ కొంచెం పక్కకు పండుకున్నది, అండర్లైన్ మీద క్లిక్ చేస్తే ఇక దీని కింద ఒక గీత వచ్చింది. ఆ తర్వాత ఎస్ అంటే ఇక్కడ ఎస్ అంటే షాడో అని చెప్పేసి అర్థం. ఈ షాడో మీద క్లిక్ చేసుకోగానే నాకు ఏంటంటే దీని కింద ఒక షాడో లెక్క వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో కానీ ఇప్పుడు చూడండి, కంప్యూటర్ అవేర్నెస్ అనేది నార్మల్గా ఉన్నది. నేను ఎస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వెనకాల ఒక నీడ లాంటిది ఏర్పడ్డది. అంటే ఈ విధంగా మీరు ఒక ఎఫెక్ట్ ఇవ్వడానికి ఇది యూజ్ అవుద్ది. ఆ తర్వాత దీని మీద అడ్డంగా ఒక గీత గీయడానికి కొట్టేసినట్టు మనకు ఇక్కడ ఏబీసీ అనే ఆప్షన్ అంటే స్ట్రైక్ త్రో అనే ఆప్షన్. ఆ తర్వాత క్యారెక్టర్ స్పేసింగ్ ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఇప్పుడు ఇక్కడ రాస్తున్న ఈ కంప్యూటర్ అవేర్నెస్ ఏది ఉన్నదో ఇది బాగా దగ్గర ఉన్నాయి, నాకు దూరం రావాలనుకుంటే మీరు దీని మీద క్లిక్ చేసుకొని వెరీ లూజ్ అని మోర్ స్పేస్ అని చెప్పేసి ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకొని దగ్గర ఇచ్చి రాస్తారా లేకపోతే దూరం రాస్తారా అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ అయితే ఉన్నది. ఆ తర్వాత ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చేంజ్ కేస్ అని చెప్పేసి, చేంజ్ కేస్ అంటే ఇప్పుడు ఇదంతా ఎట్లున్నదంటే ఒకటి సి అనేది పెద్ద అక్షరాలలో ఉన్నది, ఓ అనేది చిన్న అక్షరాలలో, ఆ తర్వాత ఏ అనేది పెద్ద అక్షరాలలో ఇట్లా ఉన్నది కదా. ఇవన్నీ కూడా మీకు అప్పర్ కేస్ లోయర్ కేస్లో కావాలంటే ఇప్పుడు ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ కావాలంటే క్యాపిటల్ లెటర్స్, లోయర్ కేస్ చిన్న అక్షరాలు కావాలంటే చిన్న అక్షరాలు, లేకపోతే పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి పెద్దగా కావాలంటే టగుల్ కేస్ అని పెట్టేసి ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా పెద్ద చిన్న పెద్ద ఈ విధమైన చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఇక్కడ చేంజ్ కేస్ అనే ఆప్షన్ అయితే యూజ్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే హైలైటర్ అనే ఆప్షన్. ఈ హైలైటర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా మ్యాటర్ని ఇట్లా హైలైట్ చేసి చెప్పాలంటే ఆ విధంగా హైలైట్ చేసుకోవచ్చు. దీని కలర్ కావాలంటే ఇక్కడ కలర్స్లో నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఇక్కడ టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి. ఈ టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్ ఏంటంటే దీనికి ఇప్పుడు కంప్యూటర్ అనే దానికి ఎర్ర కలర్ వేయాలనుకో ఇక్కడ మీరు కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని దీని యొక్క కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇవన్నీ కూడా సెంటర్ అంటే లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, మిడిల్ అంటే ఇది అంతా కూడా ఒక లైన్లో రాసుకుంటూ పోవడానికి. ఆ తర్వాత ఇక్కడ మీకు కాలమ్స్, ఈ కాలమ్స్ అనేది నేను మొన్న మీకు వర్డ్ లోపల చెప్పిన. ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు దీనికి తేడా ఎస్పీడీసీఎల్కి ఎన్పీడీసీఎల్కి తేడా రాయాలంటే 2 కాలమ్స్ తీసుకొని రాయాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని బ్లాంక్ దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైద్ది. ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేసుకుందాం. ఇవన్నీ తీసేయడానికి ఏం లేదు, డిలీట్ అనే బటన్ నొక్కితే సరిపోద్ది, పోతాయి. ఇప్పుడు మనం ఎస్పీడీసీఎల్కి ఎన్పీడీసీఎల్కి మధ్య తేడా చెప్పాలంటే ఇట్లా చెప్తాం కదా, ఇటు సైడ్ ఇది, ఇటు సైడ్ ఇది, ఇటు సైడ్ ఇది, ఇటు సైడ్ ఇది, ఇట్లా రాస్తాం కదా. ఈ విధంగా రాసుకోవడానికి మీరు ఇక్కడ కాలమ్స్ అనే సెక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు 2 కాలమ్స్ కావాలన్నా 3 కాలమ్స్ కావాలన్నా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో నుంచి మీరు కావాల్సిన కాలమ్స్ని క్లిక్ చేసుకొని మీ యొక్క మ్యాటర్ అయితే రాసుకోవచ్చు. ఆ తర్వాత టెక్స్ట్ డైరెక్షన్ అంటే ఇప్పుడు మీకు కంప్యూటర్ అవేర్నెస్ అనేది ఎట్లున్నది, ఈ డైరెక్షన్లో ఉన్నది. అంటే మీకు ఎట్లున్నదంటే హారిజాంటల్లో ఉండడం జరిగింది. దీన్ని మీరు ఎట్లా కావాలంటే అట్లా మార్చుకోవచ్చు, నిలువు అడ్డం చెప్పేసి నేను మీకు చూపెడతా. ఇక్కడ టెక్స్ట్ డైరెక్షన్ మీద క్లిక్ చేసుకుంటే హారిజాంటల్ డిఫాల్ట్గా ఉన్నది. ఇప్పుడు నేను ఇక్కడ 90 డిగ్రీస్ పెట్టుకోగానే మొత్తం కూడా 90 డిగ్రీస్కి రొటేట్ అయిపోయినాయి. ఆ తర్వాత 270 పెడితే 270 డిగ్రీస్ తిరుగుతాయి. ఆ తర్వాత మీరు ఎట్లా స్టాక్డ్ కావాలంటే స్టాక్డ్, ఆ తర్వాత ఇంకా మోర్ ఆప్షన్స్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఎట్లా కావాలంటే అట్లా వీటిని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు మ్యాక్సిమం హారిజాంటల్ యూజ్ చేసుకుంటారు, నేను కూడా అదే యూజ్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మీకు టెక్స్ట్ డైరెక్షన్ అర్థమైపోయింది. అలైన్ టెక్స్ట్ అంటే ఈ బాక్స్ లోపల ఇప్పుడు మీరు చూస్తున్న బాక్స్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఈ డబ్బా కనబడుతుంది కదా, దీని లోపల ఈ ఫాంట్ అనేది పైకి ఉండాలనా కిందికి ఉండాలనా లేకపోతే మధ్యలో ఫిట్ కావాలనా అనేది అలైన్మెంట్ అనే ఆప్షన్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపెడతా. అంత పెద్ద చేంజెస్ ఏం కనబడాయి, చిన్నగా చేంజ్ అయ్యింది చూడండి. పెద్ద బాక్స్ ఉంటే బాగా చేంజ్ అయ్యింది. ఇక్కడ నేను
పైకి కిందికి క్లిక్ చేస్తూ పోతూ ఉండగానే ఇక్కడ కంప్యూటర్ అనేది మీదికి కిందికి పోతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీదికి కిందికి దీనిలో చేంజెస్ అనేది జరుగుతున్నాయి. ఈ విధంగా దాన్ని ఆ బాక్స్ లోపల సెంటర్లో పెట్టాలన్నా ఎక్కడ పెట్టాలనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది, మీ అవసరాన్ని బట్టి పెట్టుకోండి. ఆ తర్వాత కన్వర్ట్ టు స్మార్ట్ ఆర్ట్. కన్వర్ట్ టు స్మార్ట్ ఆర్ట్ అంటే ఇక్కడ మీరు ఏదైతే కంప్యూటర్ అవేర్నెస్ ఎంఎస్ పవర్ పాయింట్ అనేది చూస్తున్నారో ఇది మరింత సమర్థవంతంగా చార్ట్ లెక్క, ట్రీ లెక్క, టీ డయాగ్రామ్ లెక్క, ఇట్లా బొమ్మల లెక్క చెప్పాలనుకుంటే మీరు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది మీకు చూపెడతా చూడండి. ఇగో కంప్యూటర్ అవేర్నెస్ క్లాస్ 1 ఎంఎస్ పవర్ పాయింట్. ఈ విధంగా ఇది ఇప్పుడు చూడడానికి కొంచెం లుక్ మంచిగా కనబడతలేదా? నేను కూడా కంటిన్యూ చేస్తా, ఇది నాకు నచ్చింది. ఈ విధంగా మీరు మీ యొక్క లుక్ అనేది మార్చుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసేది ఏంది, ప్రజెంటేషన్. ఉట్టిగా రాసుకపోయి అక్కడ చెప్తే ఎవరికి అర్థం కాదు. ఇట్లాంటి బొమ్మలు, యానిమేషన్లు, ఇంకా కొన్ని సింబల్స్ ఇలాంటివి యూజ్ చేసినట్లయితే మీ ప్రజెంటేషన్ అనేది మరింత అట్రాక్టివ్గా ఉంటుంది. అట్లా అట్రాక్టివ్గా చేసుకోవడానికి ఇక్కడ మీకు కన్వర్ట్ టు స్మార్ట్ ఆర్ట్ అనే ఆప్షన్ అయితే యూజ్ అయింది. ఆ తర్వాత మీకు ఇక్కడ డ్రాయింగ్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఈ డ్రాయింగ్ అనే ఆప్షన్స్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది నేను ఫస్ట్ మీకు చూపెడతా. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కొన్ని సింబల్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఈ సింబల్స్ అన్ని కూడా మీరు డైరెక్ట్గా ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం చెప్పేటప్పుడు మధ్యలో మీకు ఒక స్టార్ అవసరం పడ్డది అనుకుందాం. స్టార్ అవసరం పడితే మీరు ఇక్కడ స్టార్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇట్లా స్టార్ అనేది వస్తుంది. లేదు మీకు ఒక సిలిండర్ లాంటి షేప్ అవసరం పడ్డది అనుకో, సిలిండర్ సెలెక్ట్ చేసుకుంటారు, సిలిండర్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రా చేసుకుంటారు. ఏమైంది, సిలిండర్ వస్తలేదు, ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇట్లా మీరు డ్రా చేసుకోవచ్చు. దీనికి కలర్ చేంజ్ చేసుకోవాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అరేంజ్ అనే ఆప్షన్ని ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీకు ఏంటంటే ఈ సిలిండర్, ఈ స్టార్ రెండు క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, సిలిండర్ అనేది స్టార్ మీదికి వచ్చి కూర్చున్నది. ఇట్లా వద్దు, మనకు స్టారే పైకి ఉండాలి, సిలిండరే కిందికి ఉండాలంటే అరేంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇది సిలిండర్ను బ్యాక్ తీసుకుపోవచ్చు. సెండ్ బ్యాక్ అనగానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్టార్ అనేది పైకి వచ్చింది, సిలిండర్ అనేది బ్యాక్ వెళ్ళిపోయింది. స్టార్ పైకి ఉన్నది, సిలిండర్ బ్యాక్ ఉన్నది. అయితే ఇప్పుడు ఇది మీకు క్లియర్గా అర్థం కావాలంటే దీనికి కలర్ చేంజ్ చేయాలి ఫస్ట్. అయితే ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేసుకోగానే క్విక్ స్టైల్స్ అని చెప్పేసి కొన్ని స్టైల్స్ వచ్చినాయి. అంటే మీరు దీనికి డైరెక్ట్గా కొన్ని డిఫాల్ట్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చిన స్టైల్స్ ఉంటాయి, అవి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను దీనికి గ్రీన్ కలర్ పెడతా. ఆ తర్వాత ఇక్కడ మీకు ఈ స్టార్కి ఏమో బ్లూ కలర్ అట్నే ఉంచుదాం. ఇప్పుడు దీన్ని వెనకకు కావాలంటే వెనకకు, ముందుకు కావాలంటే ముందుకు మనమైతే తీసుకుపోవచ్చు. సెండ్ టు బ్యాక్, సెండ్ టు ఫ్రంట్, బ్రింగ్ టు ఫ్రంట్. ఈ విధంగా మీరు వెనకకు ముందుకు అయితే జరుపుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఇక్కడ షేప్ ఫిల్ అని చెప్పేసి కనబడుతుంది కదా. షేప్ ఫిల్ అంటే ఇప్పుడు ఇది బ్లూ కలర్లో ఉన్నది కదా, దీన్ని చేంజ్ చేయాలంటే మనం ఇక్కడ మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ఆ తర్వాత షేప్ అవుట్లైన్ అంటే మీకు అవుట్లైన్ ఏ కలర్లో ఉండాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అవుట్లైన్కి సంబంధించి ఈ అవుట్లైన్ గీతలు ఎంత దొడ్డు ఉండాలని, ఆ తర్వాత అవుట్లైన్లో డాషెస్ ఉండాలన్నా, అంటే ఇట్లా మీరు చుక్కలు రావాలన్నా, ఇట్లా రావాలన్నా అనేది. ఆ విధంగా మీకు ఐ డ్రాపర్ అంటే ఏంటంటే మీరు ఎక్కడైతే మీ పవర్ పాయింట్ స్లైడ్ లోపల మీకు నచ్చిన కలర్ ఉంటుందో అక్కడ తీసుకుపోయి పెట్టచ్చు. ఇప్పుడు ఇక్కడ పెడితే అది మొత్తం వైట్ కలర్ చేంజ్ అయ్యింది, ఇక్కడ పెట్టి క్లిక్ చేస్తే గ్రీన్ కలర్ చేంజ్ అయ్యింది. ఈ విధంగా ఐ డ్రాపర్ అనే టూల్ని యూజ్ చేసి కూడా మీకు నచ్చిన కలర్ని పిక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇక్కడ షేప్ అవుట్లైన్కి సంబంధించి అర్థమైంది. యాజ్ ఇట్ ఈస్గా షేప్ ఫిల్లో కూడా మీకు ఐ డ్రాపర్ అని, గ్రేడియంట్స్ అంటే ఇక్కడ మీరు కలర్ చూడొచ్చు, ఈ విధంగా చేంజెస్ అయితే జరుగుతాయి. ఆ తర్వాత టెక్స్చర్ అంటే ఇట్లా మీరు ఇక్కడ ఇచ్చిన మోడల్స్ లోపల ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. కాకపోతే మీరు అర్థం చేసుకోండి, షేప్ ఫిల్ అంటే మధ్యలో ఉన్న షేప్కి సంబంధించిన మార్పులు, అవుట్లైన్ ఫిల్ అంటే అవుట్లైన్కి సంబంధించిన మార్పులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. షేప్ ఎఫెక్ట్స్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇది ఏమైందంటే ఒక 3D స్టార్ లాగా మారిపోయింది. అంటే ఇంతసేపు ఒక నార్మల్ స్టార్ లాగా ఉన్నది, దాని వెనుక కొంత నీడ వచ్చి దానికి కొంచెం ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే డెప్త్ పెరిగిపోయింది. దాన్ని పెరిగిపోయి ఏమైందంటే ఒక రియల్ స్టార్ గాలి లోపల ఉన్నట్టు ఏర్పడుతుంది కదా. ఈ విధంగా మీరు చేంజెస్ చేసుకోవడానికి ఇక్కడ షేప్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. దానిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ఉంటాయి, ఆ షేప్స్ బేస్ చేసుకొని మీరైతే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ డ్రాయింగ్ క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎడిటింగ్ అనే ఆప్షన్ని మనం ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈస్గా మీకు ఇది ఎంఎస్ వర్డ్ లోపల కూడా ఉండడం జరిగింది. ఎంఎస్ వర్డ్ లోపల ఏంటంటే మనకి ఇక్కడ ఫైండ్ దాంతో కూడా మనం మ్యాటర్ రాస్తాం కాబట్టి మీకు కనిపించింది. ఇక్కడ ఏం అవసరం అనుకుంటున్నారు కదా, ఎంఎస్ పవర్ పాయింట్లో కూడా మ్యాటర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా మ్యాటరే కదా. దీంట్లో ఏదైనా ఫైండ్ చేయాలంటే మీరు ఫైండ్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫైండ్కి సంబంధించిన షార్ట్ కట్ కీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే Ctrl+F
ఎఫ్ అనే షార్ట్కట్ కీని మనం ఫైండ్ కోసం యూజ్ చేయవచ్చు. ఆ తర్వాత మనం ఇక్కడ రీప్లేస్ అనే ఆప్షన్, అంటే Ctrl+H అనేది దీని షార్ట్కట్. రీప్లేస్ అంటే ఏంటంటే మీరు ఎక్కడైనా ఏదైనా పదాన్ని రీప్లేస్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శివ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా, దాన్ని నరేష్ అనే దాంతోని మళ్ళీ రీప్లేస్ చేయాలని అనుకుంటున్నా. అప్పుడు నేను ఇక్కడ ఫైండ్ దగ్గర శివ అని, రీప్లేస్ దగ్గర నరేష్ అని పెట్టి ఫైండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటా. ఆ తర్వాత దొరికింది శివ అని చెప్పేసి ఒకటి దొరికింది స్లైడ్లో, దాని మీద రీప్లేస్ మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేయగానే నాకు ఏమైపోద్ది అంటే ఎక్కడెక్కడైతే శివ అని ఉన్నదో అక్కడక్కడ నరేష్ అని చెప్పేసి రావడం జరుగుద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను రీప్లేస్ ఒకటే దగ్గర కొట్టినా కాబట్టి ఇక్కడ నరేష్ అని చెప్పేసి డైరెక్ట్గా మనకు ఇక్కడ వచ్చింది. అట్లా కాదని చెప్పేసి నేను రీప్లేస్ అని చెప్పేసి అన్నిటికీ రీప్లేస్ ఆల్ కొట్టింది అనుకో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోపల ఉన్న ఎన్ని స్లైడ్స్కైనా కూడా అట్లున్నది మొత్తం చేంజ్ అయిపోవడం అయితే జరుగుద్ది. ఇప్పుడు నేను మీకు చూపెడతా చూడండి, రీప్లేస్ ఆల్ మీద క్లిక్ చేసుకున్నా, ఇక చూడొచ్చు ఇక్కడ నరేష్ ఆన్లైన్ స్టడీ అని చెప్పేసి ఈ విధంగా దీని యొక్క పేరు అయితే చేంజ్ అయిపోవడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఫైండ్ అర్థమైంది, రీప్లేస్ అర్థమైంది. సెలెక్ట్ అంటే ఏం లేదు, సెలెక్ట్ ఆల్ అంటే దీంట్లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా అది సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత సెలెక్షన్ ప్యాన్ అంటే నేను చెప్తా, కాకపోతే ఫస్ట్ సెలెక్ట్ ఆల్ గురించి చెప్పాలి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ మీద మీరు క్లిక్ చేయగానే మీరు ఏదైతే బాక్స్ లోపల ఉన్నారో అది మొత్తం కూడా సెలెక్ట్ అయ్యిద్ది. ఇట్లా సెలెక్ట్ అయిన తర్వాత నువ్వు కట్ చేసుకుంటావా, కాపీ చేసుకుంటావా, పేస్ట్ చేసుకుంటావా, బోల్డ్ చేసుకుంటావా, కలర్ చేంజ్ చేసుకుంటావా అనేది మొత్తం నీ ఇష్టం మీద ఆధారపడైతే ఉంటుంది. సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే సెలెక్ట్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. దీనికి ఇంకొకటి ఏంటంటే మీరు మౌస్ని ఇట్లా పెట్టి మీరు కావాలంటే డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే దీంట్లో క్లిక్ చేసి Ctrl+A అనే ఆప్షన్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ ఆల్కి షార్ట్కట్ కీ ఏంది అనేది మన క్వశ్చన్. సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్కి షార్ట్కట్ కీ కనుక చూసుకున్నట్లయితే Ctrl+A అనేది సెలెక్ట్ ఆల్కి సంబంధించిన షార్ట్కట్ కీ. మ్యాక్సిమం ఇది కంప్యూటర్కి సంబంధించిన ఏ అప్లికేషన్లో అయినా కూడా ఇదే షార్ట్కట్ కీ అయితే ఉండడం జరుగుద్ది, కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఇక్కడ సెలెక్షన్ ప్యాన్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది కదా. ఈ సెలెక్షన్ ప్యాన్ అంటే ఏంటంటే మీరు ఏవేమైతే అంశాలని సెలెక్ట్ చేసుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ సెలెక్షన్ ప్యాన్ లోపల మీకు కనబడడం జరుగుద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇప్పుడు ఇక్కడ నాకు దీంట్లో ఏంటంటే ఒక స్టార్ ఉన్నది, ఒక సిలిండర్ ఉన్నది కదా, ఇవి రెండు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మీకు డైరెక్ట్ కనబడుతుంది. దీనిలో నుంచి మీరు ఏది కిందికి కావాలంటే అది కిందికి, ఏది మీదికి కావాలంటే అది మీదికి జరుపుకోవచ్చు. అట్లా కాదు అంటే ఇంకొకటి అంశం ఏంటంటే దీంట్లో మీరు కొన్ని హైడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు ప్రజెంట్ ఈ స్టార్ ఇక్కడ అవసరం లేదు, దీన్ని దాచిపెట్టాలి, నాకు అవసరం ఉన్నప్పుడు నేను బయటికి తెచ్చి యూజ్ చేసుకోవాలని అనుకుందాం. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేయగానే కన్ను మీద క్లిక్ చేయగానే ఏమైందంటే అదైతే హైడ్ అయిపోయింది. మళ్ళీ అది రావాలంటే నేను ఇక్కడికి వచ్చి క్లిక్ చేసుకుంటే అది కనబడుతుంది. ఈ విధంగా మీ స్లైడ్ లోపల ఏమేం దాక్కొని ఉన్నాయి, ఏమేం బయటికి కనబడేటి ఉన్నాయి అనేది మీరు ఇక్కడ నుంచి చూసుకోవడానికి సెలెక్షన్ ప్యాన్ అనే ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ హైడ్ ఆల్ మీద క్లిక్ చేస్తే ఈ స్లైడ్ మొత్తం కూడా హైడ్ అయిపోద్ది, మళ్ళీ కొత్తగా ఏమైనా రాసుకోవచ్చు. లేదు షో ఆల్ మీద క్లిక్ చేస్తే హైడ్ చేసినవి అన్నీ కూడా బయటికి వస్తాయి. మీరు ఏమైతే దాచిపెట్టినరో అవన్నీ చూపెట్టి మీ ప్రజెంటేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్లో నేను మీకు చెప్పాలనుకున్న ఫైల్ అండ్ హోమ్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో స్పీడ్ అయిందా, స్లో అయిందా, నచ్చిందా, నచ్చలేదా, మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా నేను స్కిప్ అయినా, ఏదైనా అంశంలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఇంకొక విషయం, ఈ వీడియోకి మనమైతే 300 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చుకోవడం జరిగింది. ఈ లైక్స్ అయితే త్వరగా కంప్లీట్ చేసుకోండి. మనం మరిన్ని కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కానీ, క్లాసెస్ కానీ, మెటీరియల్స్ కానీ ప్రొవైడ్ అయితే చేసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియో ఎవరైనా ఆస్పిరెంట్స్ కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన నాలెడ్జ్ లేకపోయినా, లేకపోతే ఇలాంటి క్లాసెస్ కోసం వెయిట్ చేస్తున్నా వాళ్ళకి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల పోయేదేం లేదు, ఒకరికి యూజ్ అవుద్ది అంటే మీకు ఎంతో కొంత పుణ్యం అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఎగ్జామ్లో మనకి మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తూ, మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ ఇస్తారని వెయిట్ చేస్తూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.